బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రేపు వరంగల్లోని ఎల్కతుర్తిలో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన భారీ ఎత్తున సభ నిర్వహించనున్నారు. ఈ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోనుంది. తాజాగా రజతోత్సవ సభపై నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా స్పందించారు. సభకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో ప్రజలు తరలివస్తున్నారని తెలిపారు. కుంభమేళాకు తరలివచ్చినట్లు ప్రజలు తరలివస్తున్నారంటున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో మా నిజామాబాద్ ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. ముందస్తు రజతోత్సవ సంబరాలు మొదలయ్యాయి. భారీ స్థాయిలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బిగల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో వరంగల్ సభకు భారీ ఎత్తున తరలివెళ్లినారు. ఇదే విషయమే ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, రేపు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రేపు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగేటటువంటి సభ ఏదైతే ఉందో రజతోత్సవ సభ, దానికి సంబంధించి నిజామాబాద్ పట్టణం నుంచి వేలాది మందిగా కార్యకర్తలు తరలి వెళ్తూ ఉన్నాం. దానికి ముందస్తుగా ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ భోజనాలన్నీ ఏర్పాటు చేసుకొని ఏ విధంగా బయలుదేరాలా, ఎన్ని గంటలకు బయలుదేరాలా, ఎక్కడ కలవాలా, అందరం కలిసి ఎన్ని గంటలకు సభకు చేరుకోవాలా, అన్ని విషయాలు కూడా మేము చర్చించినాం. ప్రతి డివిజన్లో నుంచి కూడా మరి అన్ని డివిజన్ల నుంచి వాహనాలు బయలుదేరుతున్నాయి. కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. వారికి సంబంధించినటువంటి ఎండాకాలం కాబట్టి ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి మంచినీళ్ళ వ్యవస్థ కావచ్చు, మజ్జిగ వ్యవస్థ కావచ్చు, భోజనాలు కానీ ఇవన్నీ కూడా ఈ సభ కొత్త ఏం కాదు. కరీంనగర్లో, వరంగల్లో, ఖమ్మంలో, నిజామాబాద్లో, ఆర్మూర్లో చాలా జరిగినాయి. కానీ దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే రజతోత్సవ సభ కొంగర కాలంలో కూడా చాలా పెద్ద కార్యక్రమం జరిగింది. మరి రజతోత్సవ సభ 25 సంవత్సరాల వయసులో అడుగుపెడుతున్నటువంటి సమయంలో కనీవిని ఎనుగని రీతిలో భారతదేశంలోనే చర్చించదగ్గటువంటి మీటింగ్ ఇది. కేసీఆర్ గారు మరి దీనికి కార్యాచరణ చేసిర్రు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా స్వచ్ఛందంగా మరి మా కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు అనేటటువంటి శ్రద్ధతో మరి వెళ్ళడానికి సిద్ధమైనరు. మరి దానికి అన్నీ కూడా మేము సిద్ధం చేసుకున్నాం. సార్, గత 15 రోజుల నుంచి సభ ఏర్పాట్ల నిమగ్నమన్నారు సార్. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు మాకు వాహనాలు సరిపోతలేవు. మేము వాహనాలు ఇప్పటికే ఉన్నాయని, అందుబాటులో ఉన్నాయని కూడా మేము ఇప్పటికే బుక్ చేసినాము. కానీ చాలామంది మాకు ఏర్పాటు చేసి మాకు వాహనం కావాలి, మేము వస్తాము, కేసీఆర్ దగ్గర నుంచి మేము చూస్తాము, ఏం మాట్లాడతారో చూస్తామని చెప్తే మేము వాళ్ళకి చెప్తున్నాం కూడా. అంటే వాహనాలు లేవు, మీరు టీవీలలో చూడండి అని చెప్తే లేదు, మేము ప్రత్యక్షంగా మేము సభకు రావాలా, మీరు దయచేసి మాకు వాహనాలను ఇవ్వండి అని చెప్పేసి మా మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. చివరి వరకు, నిన్న మొన్నటి వరకు కూడా చివరి వాహనం దొరికే వరకు కూడా మేము అన్ని ఏర్పాటు చేసినాం. మరి చాలా అర్బన్ నుంచి ఎంతమంది తరలివెళ్తున్నారు సార్? వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ప్రత్యేకించి? కనీసం 3,000, కానీ ఇప్పుడు చూస్తుంటే 4,000, 5,000 అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మాకు ఇచ్చినటువంటి టార్గెట్ 3,000 అయితే బాగుంటుంది అని అన్నారు. కానీ అంతకన్నా ఎక్కువ అవుతున్నారు, కానీ తక్కువ మాత్రం కావడం లేదు. కానీ వారికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు ఇప్పటికే మేము ఏర్పాటు చేసినాం. ఇది గణేష్ గుప్తా మన మొత్తము. రేపు జరగబోయే వరంగల్ సభకు భారీ స్థాయిలో వెళ్ళి సభను విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగేష్ గౌడ్తో కలిసి మోహన్, 99 టీవీ, నిజామాబాద్.